దైవ వాక్య భాగాన్ని చదువుకుందామండి. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. తండ్రి, నీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, మా హృదయపూర్వక నమస్కారాలు చెల్లిస్తున్నాము నాయనా. ఈ ఛానల్స్ ద్వారా నాయనా మీ బిడ్డలందరికీ వాక్యాన్ని పంచుకునే కృపనిచ్చావు. అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరో బిడ్డలు నాయనా కాల్ చేసి అనేక విషయాలు మరి మమ్మల్ని బలపరుస్తున్న ప్రతి ఒక్క విశ్వాసిని బట్టి మీ స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం చిత్తానుసారంగా మీరు జరిగించండి, మీరే మహిమ పొందండి. అలుపుని నిలిచి ఉన్నాను, మీ శిలువ సాటును మరుగుపరచండి. నా స్థితి అంతా ఎరిగిన యేసయ్య, నన్ను నేరుగా మీకు అప్పగించుకుంటుండగా మీరే సహాయం చేసి మీ నా మహిమ తెచ్చుకుంటావని నా మంచి కాపరి, నా మంచి బోధకుడైన వాక్యమై ఉన్న యేసయ్య పరిశుద్ధమైన నామములోనే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు సమర్పించి ప్రార్థన చేసి అడిగి పొందుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని నామ స్తోత్రము కలుగును గాక అండి. ప్రభువునందు ప్రియులారా, ఈ దినం ప్రత్యేకంగా బైబిల్ యొక్క విశ్లేషత అనే దాని మీద, బైబిల్ యొక్క విశిష్టత అనే దాని మీద మనం మాట్లాడుకుందామండి. దైవ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇది యెహోవా గ్రంథము అన్నాడండి. యెహోవా గ్రంథము అన్నాడు. అలాగే నెహెమ్యా గ్రంథము 19వ అధ్యాయము 3వ వచనములో చూస్తే ధర్మశాస్త్ర వాక్యము అన్నాడండి. ధర్మశాస్త్ర వాక్యము అన్నాడండి. అదే కీర్తనల గ్రంథము 1వ వచనము 1వ అధ్యాయము 1వ సంకీర్తన 2వ చరణము చూస్తే యెహోవా ధర్మశాస్త్రము అన్నాడండి. యెహోవా ధర్మశాస్త్రము. అలాగైతే ప్రియులారా, ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథము అనే పేరు దీనికి ఎందుకు పెట్టగలిగారు, మిగిలిన వాటికి ఆ పేరు ఎందుకు లేదు అనే సత్యాన్ని బైబిల్ గ్రంథము నుండే కొన్ని మాటలు మనం చదువుకోవడానికి ఇష్టపడుతున్నాం. కొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రియులారా. చాలామంది మిగిలిన గ్రంథాలకు రకరకాల పేర్లు ఉన్నాయి, ఈ పరిశుద్ధ గ్రంథం అని ఈ గ్రంథానికి మాత్రమే ఎందుకు పేరు ఉందని అనేవారు లేకపోలేదు ప్రియులారా. అయితే చిన్నతనములో ఇందిరాగాంధీ ప్రియదర్శిని తన డాడీని నెహ్రూ గారిని పట్టుకొని, పండిట్ నెహ్రూ గారిని, ఆయన భారతదేశ ప్రధానిగా ఉండగా ఈ ప్రశ్న అడిగినట్టుగా మనం గమనిస్తాం పిల్లరా. అయితే ఆయన అన్నాడు, అమ్మా నీవు నేను పుట్టలేదు, ఈ యొక్క గ్రంథం పేరు మార్చడానికి మనకి ఎంత మాత్రం అర్హత లేదని తాను స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా న్యూస్ పేపర్లో కూడా ఆ విషయాన్ని తెలియజేశారు పిల్లరా. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనము చూస్తే ఒక సంఘం వారు ప్రతి దినము దేవుని వాక్యము అలాగ ఉన్నదా లేదా, ఎవరు ఏమి చెప్పినా గుడ్డిగా నమ్మటము కాదు, కానీ అది వాక్యములో ఉన్నది చెబుతున్నారా లేదా, దేవుడి తన గ్రంథములు రాయించారా లేదా అని వాటిని పరిశీలించినట్టుగా వాక్య భాగాన్ని మనం గమనిస్తాం. అలాగైతే పిల్లరా, అంత మాత్రమే కాదు కానీ ఈ యొక్క శరీరము చీకిపోయినను, ఈ ఆకాశం భూమి నశించిపోయినను, మనం భూమి మీద లేనప్పుడు కూడా క్రీస్తు యొక్క వాక్యము సమృద్ధిగా మనలో నివసించాలన్నాడు. ఆయన వాక్యము అక్షరమైన పొలైనా తీసివేయబడదు అన్నాడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే క్రీస్తు యొక్క వాక్యము మీరు సమృద్ధిగా నివసింపనీయుడి అన్నాడు. అలాగైతే ప్రియులారా, ఆలోచన చేద్దాం. దేవుని వాక్యాన్ని దేవుడే తన వాక్యములో రాయిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే ఆ వాక్య భాగాన్ని లేదా ఆ ప్రవచన వాక్యాన్ని గై కొనాలి అన్నాడండి. గై కొనాలి అంటే దాని యొక్క వివరణ తెలియాలి, దాని యొక్క విశిష్టత అర్థం కావాలి, దాని యొక్క ప్రాముఖ్యత మనకు తెలిస్తే తప్ప దాని గురించి మనం ఎక్కువగా ఆ విషయాలు జ్ఞాపకం చేయలేం పిల్లరా. అయితే ఒక మాట మాత్రం వాస్తవం అండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనము 21వ వచనము గమనిస్తే మనుష్యుడు తన యొక్క ఊహను బట్టి కానీ ఇచ్చను బట్టి కానీ పవిత్ర గ్రంథము ప్రవచించలేదు అన్నాడు. అంటే కేవలం పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారానే భక్తులు పలికారు అనే సత్యాన్ని తెలియజేయబడుతూ ఉందండి. అయితే అంత మాత్రమే కాదు కానీ ఇది ఎలాగ వచ్చిందో చెప్పాడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము లేదా 15వ వచనము చూస్తే ప్రతి లేఖనము కూడా దైవావేశం వలన మనకు వచ్చింది అన్నాడు. అంటే తప్పు దిద్దడానికి
ఖండించడానికి అది ప్రయోజనకరమైనటువంటి వాక్య భాగముగా దేవుడే తన వాక్యం తెలియజేశాడు. అయితే ఆ విషయంలోను బైబిల్ గ్రంథంలోనే అది ఎలాగో తెలుసుకోవాలో 2-3 వచనాల్లో ఉదాహరణించబడింది పిల్లరా. మొదటిగా మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 119 సంకీర్తనల గ్రంథం 18వ చరణంలో ఇలాగంటున్నాడండి, మీ కన్నులను తెరుచుదను లేదా తెరవము అన్నాడు. కన్నులు తెరవాలి అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. రెండవదిగా గమనించినట్లయితే లూకాసు వార్త 24వ అధ్యాయం 45వ వచనమును చూస్తే మీ మనస్సును తెరవము అన్నాడండి. మనస్సుతో కళ్ళారా ఏమైతే చూసామో వాటిని మనస్సుతో తెరవము అంటూ ఉన్నారు. మూడవదిగా గమనించినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం అన్నాడు, మీ హృదయములను తెరిచెదను అన్నాడు. అలాగైతే పిల్లరా అవన్నీ ఏమిటి అనేది తెలిసినట్లయితే యోబు గ్రంథం 17వ అధ్యాయం 11 నుంచి మరికొన్ని వచనాలు చూస్తే దేవుని యొక్క గూఢాంశములు అని రాస్తున్నాడండి. ఈ పరిశుద్ధ గ్రంథం ఏమిటనగా దేవుని యొక్క గూఢాంశములు. అదే విషయాన్ని మనం ఎట్లా తెలుసుకోవాలి అంటే భక్తుడు ఆ విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే గూఢమైన సంగతులను మీరు నాకు మొరపెట్టండి, నేను మీకు తెలియజేస్తాను అన్నాడు. అంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క విశిష్టత అనగా నామకరణము చేయబడినప్పుడు దాని యొక్క పరిస్థితి స్థితిగతులు ఎలాగున్నాయో వాక్య భాగము నుండి కొన్ని మచ్చుకు మనం చూసాం పిల్లరా. అదిగా కొన్ని భాగాలు ఆ చరిత్ర ఆధారంగా కూడా బైబిల్ యొక్క విశిష్టతలు ఏమిటి ఏంది అనే విషయాలను కొన్ని మచ్చుకు మనము జ్ఞాపకము చేసుకుందాం పిల్లరా. అదే విషయాన్ని మీ ముందుకు ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్ మొత్తములో దాదాపుగా 1600 సంవత్సరాల కాల వ్యవధి పట్టిందండి. బైబిల్ మొత్తం బైబిల్ పూర్తి అవ్వడానికి సుమారుగా 1600 సంవత్సరాలు పట్టినట్టుగా మనం గమనిస్తాం. రెండోదిగా చూస్తే ఆ బైబిల్ను అధ్యాయం చేసిన వారు కార్డినల్ కరో అనే వ్యక్తి దాదాపుగా 1236వ సంవత్సరములో బైబిల్ను అధ్యాయాలుగా విభజించారు పిల్లరా. మూడవదిగా గమనించినట్లయితే బైబిల్ను 1551వ సంవత్సరంలో సార్ రాబర్ట్ స్టెఫెన్ అనే ఆయన వచనాలుగా విభజించాడు పిల్లరా. అలాగే పూర్తి బైబిల్ ఇప్పటికి దాదాపుగా 240 లేదా 50 భాషల్లోకి తర్జుమా చేయబడింది పిల్లరా. అలాగే నూతన నిబంధన గ్రంథం కూడా దాదాపుగా 320 లేదా 330 భాషల్లోకి తర్జుమా చేయబడినట్టుగా చెప్పబడతా ఉంది. అలాగే లెక్కల ప్రకారం మనం చూసినట్లయితే బైబిల్ మొత్తము కూడా 731 భాషల్లోకి తర్జుమా చేయబడుతుంది పిల్లరా. అంత మాత్రమే కాదు కానీ ఈ బైబిల్ గ్రంథం ప్రపంచం అంతటిలో ఉన్న ఇతర గ్రంథాలంతటికంటే కూడా ఇరివిగా పంపిణీ చేయబడింది పిల్లరా. అలాగే చదువుతున్న వారు ఎక్కువగా ఉన్నారు, అమ్ముతున్న వారు గ్రంథాలను అది గిన్నిస్ రికార్డులో కూడా మొదటి స్థానంలో ఉంచబడినట్టుగా మనం చూస్తాం. అలాగే 1815వ సంవత్సరం నుండి 1975వ సంవత్సరం వరకు చూస్తే దాదాపుగా 250 కోట్ల బైబిల్ గ్రంథాలు అమ్మబడుతున్నాయి పిల్లరా. అంత మాత్రమే కాదు, ప్రపంచ చరిత్రలో ఇంతగా అమ్మబడుతున్నటువంటి గ్రంథం మరొక గ్రంథము లేదని గిన్నిస్ బుక్ రికార్డు వారు ధృవీకరించి చెప్పినట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదండి, అమెరికాలో కూడా లాస్ ఏంజల్స్ లో ఒక వడ్రంగి ఉన్నాడు, చెక్క పని చేసే వ్యక్తి. ఆయన తన చెక్కతో బైబిల్ అంతను పూర్తి చేయాలని ఒక ప్రమాణము కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే అది ప్రపంచంలోనే అతిపెద్ద బైబిల్ గ్రంథముగా మనం చూస్తా ఉన్నాం ప్రియులరా. అయితే దాని యొక్క పేజీలు పలచటి చెక్కతో తయారు చేయబడినవిగా, దాదాపు 3 అడుగుల ఎత్తు కలిగినవిగా, అలాగే ఈ చెక్కను దేవుని వాక్యాన్ని చెక్కాడు. ఈ చెక్కలోనే బైబిలు 8048 అడుగులు పేజీలు కలిగినట్టుగాను, అలాగే ఈ బైబిల్ బరువు అంతా కూడా దాదాపుగా 3015 కేజీలు బరువు కలిగింది గాను, దీని మందము దాదాపుగా 8.2 అడుగుల మందము కలిగింది గాను, ఇంత పెద్ద బైబిల్ తయారు చేయడానికి దాదాపుగా అతనికి పట్టిన సమయం 2 సంవత్సరాలుగా చూపబడతా ఉంది. అయితే ఇదే ప్రపంచంలోనే అతిపెద్ద బైబిలుగా చెప్పబడుతుంది పిల్లరా. అంత మాత్రమే కాదు, ప్రపంచంలోనే మొట్టమొదట ప్రింటింగ్ మిషన్ మనం గమనించినట్లయితే దాని వివరం కూడా ఇవ్వబడతా ఉన్నాయి. ఆ విషయం చూసినట్లయితే జోహాన్నస్ గుటెన్బర్గ్ అనే ఆయన ప్రింటింగ్ మిషన్ ను కనుగొన్నాడు పిల్లరా. తర్వాత ఆయన ప్రపంచంలోనే మొట్టమొదట ప్రింట్ అయినటువంటి గ్రంథం బైబిల్ గ్రంథమే. భారతదేశంలోనే మొట్టమొదట ప్రింట్ చేయబడినటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం పిల్లరా. అంత మాత్రమే కాదు,
ఈ గుటన్బర్గ్ వారు చేయబడినటువంటి బైబుల్ మొట్టమొదటి దాని ఖరీదు దాదాపుగా 50,000 అండి. 50,000కు అమ్మబడినట్టుగా చూస్తాం. అయితే నేటి దినాల్లో అది దేవుని మహాకృపను బట్టి సామాన్య ప్రజలు సైతము చదువుకోవడానికి అందుబాటులో ఉండడానికి అనుకువగా ఉన్నటువంటి ధరను 100 రూపాయల లోపు మరి అది అమ్మబడుతున్నట్టుగా మనం చూస్తాం. అది దేవుడి ఉచితమైనటువంటి కృప ప్రియులరా. అది దేవుడిచ్చినటువంటి మనకు ప్రేమ లేఖగా దాన్ని మనం అధ్యాయాలుగా చూడవచ్చు ప్రియులరా. అంత మాత్రమే కాదండి, ఏ ఒక్క బైబుల్ కూడా అంత ఎక్కువగా అమ్మబడలేదు, చదవబడలేదు, కొనబడలేదు పిల్లరా. అయితే ప్రపంచంలోనే అత్యధికంగా అమ్మబడిన బైబుల్ గాను, చదవబడింది గాను, భాషల్లో తర్జుమా చేయబడింది గాను మరి ఆయన యొక్క గ్రంథాన్ని మనం చూస్తాం. అంత మాత్రమే కాదు పిల్లరా, ఫ్రాన్స్ దేశంలో వాల్టేర్ అనే ఒక నాస్తికుడు ఉండేవాడు. అంటే దేవుడు లేడనే సిద్ధాంతం కలిగిన వాడు. అయితే అతను క్రీస్తు శకం 1778వ సంవత్సరంలో ఒక సవాలు విసిరాడండి. రాబోయే 100 సంవత్సరాల్లో పూర్తిగా బైబుల్ అనేది కనపడకుండా అంతరించిపోతుందని యావత్ ప్రపంచానికి ఒక సవాలు విసిరిన వాడుగా మనం గమనిస్తాం పిల్లరా. అయితే రాను రాను ఆ యొక్క సవాలు విసిరినటువంటి వ్యక్తి తాను కనపడకుండా పోయాడు. కానీ తన ఇంటిలోనే తాను సరిపోయిన తర్వాత ఈ ప్రింటింగ్ మిషన్ ను అక్కడే పెట్టేసి మరి అక్కడే బైబుల్ అచ్చు చేయబడి అక్కడి నుండే బైబుల్ పంపిణీ జరిగినట్టుగా కొన్ని ఆధారాలు మనం చూస్తా ఉన్నాం పిల్లరా. అంత మాత్రమే కాదు కానీ బైబుల్ గ్రంథంలో మరికొన్ని విశిష్టతలు నేను చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. బైబుల్ అనే ఇంగ్లీష్ పదానికి ఇలాగ చెప్పబడుతూ ఉందండి. బి అనగా బై ఇట్ అన్నాడు, అంటే దాన్ని తప్పగా కొనుము అన్నాడు, అంటే తప్పగా కొనవలసినటువంటి పుస్తకము అన్నాడు. ఐ అనగా ఇన్వెస్టిగేషన్ అన్నాడు, అంటే తప్పగా అది పరిశోధించబడినటువంటి పుస్తకము అని చెప్పాడండి. బి అనగా బిలీవ్ ఇట్ అన్నాడు, అనగా తప్పక నమ్మదగినటువంటి పుస్తకం అని చెప్పబడతా ఉంది. అలాగే ఈ అనగా ఇంటర్నల్ లైఫ్ అన్నాడండి, అంటే నిత్య జీవము కలిగినటువంటి పుస్తకం, ఎప్పుడు కూడా అనేక మంది జీవితాలను మార్చే పుస్తకముగా చెప్పబడతా ఉంది పిల్లరా. అందువలనే ఈ యొక్క బైబుల్ అనేక రీతులుగా ఈ రోజున యావత్ ప్రపంచంలో కూడా అనేక విలువలతో కూడినదిగా మనం గమనిస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదండి, బైబుల్ గ్రంథంలో మరికొన్ని విశేషాలను చూద్దాం పిల్లరా. ఆ వివరాలు కూడా మీకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాను. దాని గురించి మరికొన్ని మాటలు నేను ధ్యానం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. అంత మాత్రమే కాదు కానీ పాత నిబంధన గ్రంథాన్ని దాదాపుగా 39 అధ్యాయాలు గాను, అలాగే వచనములు 3856గా విభజించినట్టుగా గమనిస్తాం. అలాగే కొత్త నిబంధన గ్రంథాలు 27ను అధ్యాయాలు 269 గాను, వచనాలు 1499గా దేవుడు వాటిని ముందుగానే విభజించినట్టుగా మనం గమనిస్తున్నాం. అంత మాత్రమే కాదండి, బైబుల్ రాసినది కూడా దాదాపుగా సుమారు 40 ప్రవక్తలు లేదా 39 ప్రవక్తలుగా మనం చెప్పబడతా ఉంది. అయితే ప్రవక్తలు 49 మంది లేదా యూదులు 39, అన్యుడు ఒక్కడు అనగా లోకా గారు అనే వివరణ ఇవ్వబడతా ఉంది. అలాగే బైబుల్ రాయబడటానికి దాదాపుగా 1600 సంవత్సరాలు పడుతుందన్నాడు. అలాగే 1500 భాషలు పైగా మరి బైబుల్లో ఈరోజు బైబుల్ ఎక్కువగా అచ్చువేయబడింది. అలాగే ఎక్కువ వచనాలు కలిగినటువంటి అధ్యాయాలు దాదాపు కీర్తన గ్రంథంలోనే 119 కీర్తన 176 వచనాల్లో ఆ వివరాలు ఇవ్వబడతా ఉన్నాయి. అలాగే చిన్న అధ్యాయం మనం గమనించినట్లయితే 2వ యోహాను పత్రిక 13వ వచనంలోను, అలాగే కీర్తన గ్రంథము 11:7లో కూడా ఆ వివరాలు ఇవ్వబడ్డాయండి. అలాగే చిన్న వాక్యము అనేది గమనించినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో యేసు కన్నీరు విడిచెను అనే సత్యాన్ని తెలియజేస్తా ఉన్నాడు. అలాగే పెద్ద వాక్యం అనేది గమనించినట్లయితే ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనంలో ఆ వివరాలు ఇవ్వబడతా ఉన్నాయి. అలాగే మధ్య వాక్యము అనగా బైబుల్ గ్రంథం అంతటిలో కూడా మధ్య వాక్యం అనేది అదే కీర్తన గ్రంథం 118వ కీర్తన గ్రంథం 9వ వచనంలో ఆ వివరాలు ఇవ్వబడతా ఉన్నాయి పిల్లరా. అంత మాత్రమే కాదు కానీ ఈ బైబుల్ గురించి మరికొన్ని విశేషాలు మనం పరిశీలన చేద్దామండి. అందుకే చరిత్రలో చెప్పబడిన ఆధారాలను బట్టి, అలాగే పరిశుద్ధ గ్రంథం మనకి ఇచ్చినటువంటి సత్యాలను బట్టి ఇంకా కొంచెం ముందుకు పోయినట్లయితే ఇది ఎందుకు పరిశుద్ధ గ్రంథంగా పిలువబడుతుంది, దానికి ఉన్న యోగ్యతలు ఏమిటి, దానికి ఉన్న అర్హతలు ఏమిటి అనేది కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అనగా యేసుక్రీస్తు పరిశుద్ధుడు కావడానికి, పరిశుద్ధుడిగా జన్మించి పరిశుద్ధుడిగా జీవించి పరిశుద్ధుడి నామకరణం కలిగి తానున్న స్థలం పరిశుద్ధ స్థలముగా, తనున్న ఆలయం పరిశుద్ధ ఆలయముగా ఉంటుండగా, అలాగే ఆయన గ్రంథం పేరు కూడా పరిశుద్ధ గ్రంథం అని చెప్పబడతా ఉంది. మరికొన్ని మాటలు త్వరగా ఆ సమయాన్ని బట్టి కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం పిల్లల. బైబుల్ కొత్త నిబంధనలో పరిశుద్ధత అనే మాట దాదాపుగా సుమారు 250 సార్లు చెప్పబడిందండి.
అందువలన ఆ గ్రంథానికి ఆ పేరు చెప్పబడినట్టుగా ఒక ఉదాహరణగా మనం చెప్పవచ్చు. అలాగే బైబిల్లో యెహోవా అనే మాట దాదాపుగా 7,000 సార్లు రాయబడింది పిల్లరా. 7 అనేది పరిపూర్ణమైన సంఖ్య, అది దేవుని యొక్క సంఖ్యగా చెప్పబడతా ఉంది పిల్లరా. అలాగే దేవుడు మాట్లాడాడు అనగా ఈయన ఒకసారి ఉంచి ఒకే స్థలాన నా యొద్దకు రండి అనేవాడు కాదు. నోరుండి మాట్లాడేవాడు, చెవులుండి వినేవాడు, కళ్ళుండి చూసేవాడు, కాళ్ళుండి నడిచేవాడు కనుక ఆయన మాట్లాడాడు అనే సత్యం బైబిల్ గ్రంథంలో కూడా దాదాపుగా సుమారు 3,000 సార్లు ఆయన మాట్లాడినట్టుగా మనం గమనిస్తామండి. అంత మాత్రమే కాదు పిల్లరా, బైబిల్లో ప్రభు అనే మాట కూడా దాదాపుగా 1855 సార్లు ప్రభు అనగా మనల్ని పాలించువాడు, మన మీద ప్రభుత్వము చేయవాడు అనే విషయాన్ని అర్థమిస్తా ఉంది. అలాగే యోహాను సువార్త ఒక్క సువార్తలోనే లోకము అనే మాట గమనించినట్లయితే పిల్లరా 79 సార్లు చెప్పబడతా ఉందండి లోకము అనే మాట కదా. లోకమును నేను ప్రేమించానని యోహాను 3:16 చెప్పినట్టుగా ఒక కవి గారు కూడా ఇలాగన్నాడు, లోకం అంటే ఆ మట్టి కాదు మనుషులు అన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా లోకమును ప్రేమించాడనగా నిన్ను నన్ను ప్రేమించాడనే సత్యం దాదాపుగా అదే పదం యోహాను సువార్తలో 79 సార్లు చెప్పబడినట్టుగా ఉంది. అలాగే బైబిల్ గ్రంథంలో 7 అనే సంఖ్య కూడా దాదాపుగా 120 సార్లు చెప్పబడతా ఉందండి. అలాగే కొత్త నిబంధనలో మారు మనసు పొందుట, న్యూ క్రియేషన్ కదండి, మారు మనసు పొందుట అనేది కూడా సుమారు 70 సార్లు చెప్పబడుతున్నట్టుగా మనం గమనిస్తాం. అలాగే ప్రకటన గ్రంథం చూసినట్లయితే ఇదిగో అనే మాట దగ్గరగా చెప్పబడే మాట, ఇదిగో అనే ఒక మాట గమనించినట్లయితే అది సుమారు 26 సార్లు చెప్పబడతా ఉందండి. 26 సార్లు ప్రకటన గ్రంథము. అదే ప్రకటన గ్రంథములు చూచితిని అనే మాట గమనించినట్లయితే 75 సార్లు చెప్పబడతా ఉందండి. అదే ప్రకటన గ్రంథములు ఇంటిని అనే మాట గమనించినట్లయితే 34 సార్లు చెప్పబడతా ఉందండి. అలాగే బైబిల్ గ్రంథం అంతటిలో భయపడకుము అనే మాట సుమారుగా లీప్ సంవత్సరాన్ని కలుపుకున్నట్లయితే 366 అనగా రోజుకు ఒకసారి చొప్పున దేవుడు 366 సార్లు భయపడొద్దు, ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో భయపడొద్దు అనే విషయాన్ని తెలియజేశాడండి. ఆదికాండం 3వ అధ్యాయములో భయము అనేది ఆదాము ద్వారా ప్రారంభించబడినట్టుగా గమనిస్తాం పిల్లరా. అందుకే దేవుడు కూడా ఆయా సందర్భంలో భయము అనే విషయాన్ని అడిగాడండి. ఆదికాండం 22లో అబ్రహాముతో మాట్లాడినప్పుడు 12వ వచనంలో గమనిస్తే నీవు ఇందును బట్టి నీవు దేవునికి భయపడవాడు అని సెలవిచ్చాడు పిల్లరా. అలాగే లోకాసు వార్త 23వ అధ్యాయం మనం చూస్తే ఆ 2 వైపులు ఉన్నటువంటి దొంగల సంభాషణలో నీవు దేవునికి భయపడవా అనే మాటను మనం గమనిస్తాం. అలాగైతే ప్రియ స్నేహితుడా సోదరుడా, ఈ భయపడము అనే మాట బైబిల్ గ్రంథం అంతటిలో 366 సార్లు చెప్పబడింది. అలాగే బైబిల్లోని మధ్య వచనం చూసినట్లయితే ఇంతకుముందే చెప్పుకున్నాం పిల్లరా, కీర్తన గ్రంథం 118 8వ చరణంలో ఆ మాట ఉన్నట్టుగా సుమారుగా అది దాదాపుగా 594 లేదా 594 అధ్యాయాలుగా ఉన్నట్టుగా మనం గమనిస్తాం. అలాగే 119వ కీర్తనలో బ్రతికింపు అనే మాట 11 సార్లు అండి. నీవే నన్ను బ్రతికిస్తావనే మాటను 11 సార్లు చెప్పబడినట్టుగా మనం బైబిల్ గ్రంథం మనం చూస్తాం. అంత మాత్రమే కాదు పిల్లరా, కీర్తన గ్రంథంలో మనం చూసినప్పుడైతే అధ్యాయాలుగా విభజిస్తూ ఉన్నప్పుడు అక్కడ రాయబడిన మాట సెలా అనే మాట చూస్తాం. సెలా అనే పదము కూడా 71 సార్లు చెప్పబడింది. అదే మాట అపోస్తుల కార్యములో కూడా 92 సార్లు ఉన్నట్టుగా బైబిల్ గ్రంథం మనం చూస్తామండి. అలాగే బైబిల్ మొత్తంలో కూడా వాగ్దానాలు గమనించినట్లయితే 30,000 వాగ్దానాలు ఉన్నాయి పిల్లరా. మనం ఏదో రేపు 31వ తారీఖున వాగ్దానాలు ఇచ్చామని కాదు, బైబిల్ అంతా కూడా దేవుడు మనతో ప్రేమతో ఇచ్చినటువంటి వాగ్దానాలు పిల్లరా. అందుకే బైబిల్ మొత్తంలో కూడా ఆజ్ఞలు ఇచ్చాడు. 10 కమాండ్మెంట్స్ కాదండి, 10 ఆజ్ఞలే కాదు, బైబిల్ మొత్తంలో ఉన్నటువంటి ఆజ్ఞలు 6,468 ఆజ్ఞలను దేవుడు మనకు అనుగ్రహించాడు పిల్లరా. అలాగే ప్రవచన వాక్యాలు గైకోనాలు చెబుతుండగా బైబిల్ గ్రంథంలో దాదాపుగా 5,355 ప్రవచనాలు మరి దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా ఉన్నది. వాటిలో నెరవేరినటువంటి ప్రవచనాలు చూస్తే 3,628 ప్రవచనాలను దేవుడు నెరవేర్చినట్టుగా మనం గమనిస్తాం. ఇంత మాత్రమే కాదు పిల్లరా, బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రశ్నలు వేయబడ్డాయి. ఆదామా ఎక్కడ ఉన్నావు అని దేవుడు ఒక ప్రశ్న వేశాడు పిల్లరా. అలాంటి ప్రశ్నలు మన బైబిల్ మొత్తంలో చూస్తే 3,294 ప్రశ్నలు ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం పిల్లరా. అంత మాత్రమే కాదు కానీ మరొకసారి మనం గమనించినట్లయితే దేవుడిచ్చే దీవెనలు కూడా పరిశుద్ధ గ్రంథంలో సుమారు 8,000 దీవెనలు ఉంచమన్నట్టుగా గమనిస్తాం పిల్లరా. అంత మాత్రమే కాదండి, పాత నిబంధన గ్రంథములో
విమోచన అనే పదాన్ని గమనిస్తే 4736 సార్లు ఆ విమోచన అనే గ్రంథం ఉందండి. అలాగే పాత నిబంధనలోనే పరిశుద్ధత అనే పదాన్ని గమనించినట్లయితే 830 సార్లు రాయబడినట్టుగా మనం గమనిస్తాం. అలాగే కొత్త నిబంధనలు మనకు చూస్తే వివేచన అనే పదము 2934 సార్లు అది ప్రవచించినట్టుగా ఉన్నది పిల్లరా. అలాగే బైబిల్ గ్రంథంలో విమోచన అనేది మొత్తముగా చూస్తే 7670 సార్లు చెప్పబడతా ఉంది. అలాగే బైబిల్లో అతిపెద్ద పుస్తకము కీర్తన గ్రంథము గాను, చిన్న పుస్తకము యోహాను రాసిన 3వ పత్రిక గాను, అలాగే అతి పెద్ద అధ్యాయము కీర్తన గ్రంథం 119వ అధ్యాయము గాను, చిన్న అధ్యాయము 117వ అధ్యాయము గాను, అతి పెద్ద వచనము ఎస్తేరు గ్రంథం 8:9లోను, చిన్న వచనము యోహాను 11:35లోను, మధ్య వచనము 118:8లో చూస్తూ ఉన్నాం. ఎందుకు మరల వాటిని జ్ఞాపకం చేస్తున్నాం అంటే పిల్లరా, అనేక విషయాలు చెప్పబడుతుండగా వాటిలో దేవుడు మనతో సూటిగా తేటగా మాట్లాడిన విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ బైబులు అనే పదం మనకు కనపడదండి. అది లాటిన్ భాషగా బిల్లాస్ అనే పదము నుంచి వచ్చినట్టుగా మనం గమనిస్తాం. అయితే అంత మాత్రమే కాదు కానీ ఇది పరిశుద్ధ గ్రంథము అనటానికి ఎక్కువగా రక్త ప్రోక్షణ బలులు అనేది పాత నిబంధనలో కనపడింది పిల్లరా. అనగా పాపము పరిహరించబడటానికి పరిశుద్ధత ఎంతో అవసరం అనే విషయాన్ని తెలియజేస్తా ఉంది పిల్లరా. అంతేకాదు ఈ వాక్యాన్ని బైబిల్ గ్రంథంలోని కొన్ని వివరాలు ఇవ్వబడ్డాయి. ఈ వాక్యము మన పాదాలకు దీపముగా అనగా త్రోవ చూపించే దారిగా కీర్తన గ్రంథకర్త 119వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు పిల్లరా. అలాగే మలాకీలో మనం గమనించినట్లయితే అది ఒక సాకలవాణి సబ్బు వంటిది అనే వివరాలు ఇవ్వబడతా ఉన్నాయి. ఇర్మియా గ్రంథకర్తను మనం గమనించినట్లయితే నా మాట అగ్గి వంటిది కాదా, ఆ కమసల వాణి సుత్తి వంటిది కాదా అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త మనం 3లో చూసినట్లయితే అది ఒక గొడ్డలుగాను లేదా చెరిగే చాటగాను చెప్పబడినట్టుగా మనం గమనిస్తాం. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, నా జీవితాల్లో ఉన్న మలినాన్ని తీసివేయడానికి సబ్బుగా, చెత్తను కాల్చివేయడానికి అగ్నిగా పరిశుద్ధాత్మ దేవుడే ఈ యొక్క లేఖన గ్రంథాన్ని మనకు అనుగ్రహించుంటుండగా దీనిలో ఉన్న సత్యాలను గ్రహించి నాది కాదులే, మాది కాదులే, మాకు కాదులే అనుకోకుండా ఆ సర్వసత్యాన్ని గ్రహించి నీవు కూడా నిజరక్షకుడైన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకుడుగా పరిశుద్ధుడైన దేవుడిగా అంగీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అత్యంత ప్రేమాపరితుడైన మహాపరిశుద్ధుడా, మహాగరుడా, మహోన్నతుడా, మహిమగల మా ప్రియ ప్రభు రక్షక, మీకు మీ యొక్క పాద పదములకై కోట్ల కొద్ది వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యాలు బిడలకి మరి వినబడుతూ ఉంటుండగా, వీక్షిస్తూ ఉంటుండగా, చదవబడుతూ ఉంటుండగా, చెప్పబడుతూ ఉంటుండగా నాయన కొన్ని విషయాలను వారు గ్రహించగలడానికి, మీలో ఉన్న పరిశుద్ధతను తెలుసుకోవడానికి, మీ గ్రంథం యొక్క విశిష్టతను విలువను వారు అర్థం చేసుకోవడానికి మీ ఆత్మ సహాయము దయచేయండి. మెట్టుకు రాబోయే దినాల్లో మీ బిడ్డలుగా స్వీకరించబడటానికి వారిని కూడా మీరు పురుకొలిపి రాబోయే మీ రాజ్యంలో చేర్చుకుంటారని నమ్ముచు ఈ కొద్ది మనవులు నా ప్రాణ ప్రియుడును రక్షకుడును నజరేయుడైన యేసయ్య నామములోని ప్రార్థన చేసి అడిగి పొందుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. సృష్టికర్త అయిన యెహోవా దేవుని దీవెనయు, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిన్ను సహవాసము సన్నిధి చేరు నీ బిడ్డలకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం నీ రాకడ పర్యంతం వరకు తోడై నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు పిల్లరా, మా యొక్క అడ్రస్ ఆ స్క్రీన్ మీద చూపించబడతా ఉన్నాయి. మీకు ఏదైనా అవసరతలు ఉన్నట్లయితే ఆ అడ్రస్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చును. అలాగే మా కార్యక్రమం చూస్తే ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన, అలాగే ప్రతి 2వ శుక్రవారం ఉపవాస ప్రార్థన, హోల్ నైట్ ప్రేయరు, అలాగే ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుండగా మీరు కూడా మాతో ఏకీపించి మా కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. అందరికీ